అందరికీ నమస్కారం. రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో జరుగుతున్న దాడులు సంఘటనలు 141 దాకా జరిగాయి. ఉదయం సీతారాముల గారి దేవాలయం దగ్గరికి ఆ సంఘటన దగ్గర నిలబడగానే ఇంకా 2 సంఘటనలు జరిగి మొత్తం దగ్గర 141 సంఘటనలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగాయి. దేవాలయ భూముల్లో అక్రమాలు 8, దేవాలయ ఆస్తులు ఆదాయాల అక్రమాలు 25, విగ్రహాల ధ్వంసం కూల్చివేత 46, భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు అన్నమత ప్రచారాలు 53, అర్చకులకి వేధింపులు 4, గోశాలలో గోవుల మృతి సంఘటనలు 3, మొత్తం 139 సంఘటనలు చేతిలోకి రాగానే 140వ సంఘటన విజయవాడలో ఉదయం ఆర్టీసీ బస్టాండ్లో సీతారాముల దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని కూడా మరి ఆ కార్యక్రమంలో ఎలుకలు పడేసాయంటున్నారు, గాలికి పడిపోయిందంటున్నారు. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎలుకలు పడేస్తాయా సీతమ్మ వారి విగ్రహాన్ని? బాధ్యత లేకుండా అధికారులు మాట్లాడుతున్నారు కొంతమంది. మీ ఉదాసీన వైఖరి వల్ల, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల, మీ ఉన్మాదత్వం వల్ల ఈ బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఈ దిక్కుమాలిన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ దరిద్ర ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రభుత్వం, చాతకాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం బాధ్యతారాహిత్యం వల్ల 141వ సంఘటన. శ్రీశైలం దేవాలయంలో అన్యమత ప్రచారం చేస్తూ చీఫ్ సెక్యూరిటీ అధికారులు బైబిల్ గ్రంథాలను తీసుకోవడం జరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు. వ్యక్తులు ముఖాలు గుర్తుపట్టలేకపోయాం, వ్యక్తులు వెళ్ళిపోయారు, వ్యక్తుల్ని అదుపులో తీసుకోలేదని మాట్లాడుతున్నారు. అంటే దేవాలయ సీసీ పర్యవేక్షణలో శ్రీశైలం గుడిలో ఒక బాధ్యత గల అధికారి ఈరోజు స్టేట్మెంట్స్ అన్నీ కూడా టీవీల్లో చూడటం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 41 సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ముఖ్యమంత్రి నోరు తెరవడం, ముఖ్యమంత్రి మాట్లాడడం, ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లా. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఉన్నాడు, నార్కో అనాలిసిస్ చేయాలంట. మాకు చేయాల్సిందే. తాడేపల్లి రాజప్రసాదంలో మీ ముఖ్యమంత్రికి చేయించుకోండి. ఈ 141 సంఘటనలో ఎవరో పర్యవేక్షణలో జరిగాయి, ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి, ఎవరి అసమర్థతతో జరిగాయి. డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగా విషయాలను పక్కదోవ పట్టించడానికి, విషయాల్ని పక్కదోవ పట్టించడానికి ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉన్నాడు, మీ కుటుంబ సభ్యులు మీరు పూజ చేసే రాముడి దగ్గరికి వెళ్ళటానికి మీకు 5 రోజులు పట్టింది. సిగ్గుందా బొత్స సత్యనారాయణ గారు? ఎందుకు ఆ ఉద్యోగం చేస్తే అంత, చేయకపోతే అంత? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్లో ధైర్యంగా ప్రశ్నించావు, ఇవాళ ఎందుకు భయపడుతున్నావు? భయపడతా మంత్రి పదవి చేస్తే అంత, చేయకపోతే అంత. నీ అంతరంగం చెప్పు, బయట మాట్లాడటం కాదు. నువ్వు కుటుంబ సభ్యులు మీరు పూజించే దేవాలయం మీద, రాముడి మీద దాడి జరిగితే, రాముడికి అపచారం జరిగితే 5 రోజులు పారిపోయి ఇవాళ దొంగనమ్మడ పెట్టుకొని వస్తావా? ఇన్ఛార్జి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, అమ్మ కనకదుర్గమ్మ గుడి ఎదురుగా 3 సింహాలు మాయమైపోయి మంత్రిని ఇంట్లో ఉన్నాయని మా నాయకులు ఆరోపిస్తే సింహాలు దొరికాయా? దేవాలయాల్లో వెండి దోపిడీ జరుగుతూ ఉంది.
వందల కోట్ల ఆస్తి దోపిడీ జరుగుతూ ఉంది అమ్మవారి దేవాలయాల్లో. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎప్పుడైనా సమాధానం చెప్పాడా? మీ బతుకు మీరు అశోక్ గజపతిరాజు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని మీ అసమర్థత, మీ చేతకాంతనాన్ని కప్పుచ్చుకోవడానికే ఈ బాధ్యత రాహిత్యమైన ప్రకటనలు, బూతులు మాట్లాడటం, సంస్కారం లేకుండా మాట్లాడటం, సంస్కారహీనంగా మాట్లాడటం. 500 ఏళ్ల చరిత్ర ఉన్న కుటుంబం అశోక్ గజపతిరాజు గారు. దేవాలయ చైర్మన్గా, ట్రస్టీగా తీసేశారంట. రాముడు వారి విగ్రహానికి అపచారం జరిగితే అశోక్ గజపతిరాజు గారిని తీసేశారు. 141 సంఘటనలు జరిగినాయి. వెల్లంపల్లి సీనుని ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారిని ఏం చేయాలి? మరి సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి మీ బాబాయ్ తిరుమలలో జరుగుతున్న కార్యక్రమాల మీద పుంకాలుగా పత్రికలో రాజకీయ పక్షాలు, మీడియా మాట్లాడుతూ ఉంది. వైవి సుబ్బారెడ్డిని తప్పించారా? మీ బాబాయ్ అని తప్పించవా? సింహాచలం పొద్దునే శ్రీశైలంలో అపచారం బయటపడింది, మీ చైర్మన్ తప్పిస్తారా? కాళహస్తిలో అపచారం బయటపడింది, తప్పిస్తారా? సింహాద్రి అప్పన్న భూమిలో కొట్టేశారు, మాన్సాస్ ట్రస్టే మీ అడ్డగోలుగా మీ దోపిడికి సమాధానం చెప్తారా? 3 జిల్లాలు ఉత్తరాంధ్ర ద్రోహిగా విజయసాయిరెడ్డి ఆ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నాశనం చేస్తూ ఉంటే బొత్స సత్యనారాయణ మీలాంటి సీనియర్ మంత్రులు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని తిడతారా? తోటపల్లికి ₹1 ఖర్చు పెట్టగలిగావా? 20 నెలలు మంత్రిగా ఉన్నావు, ఎందుకే? ఉంటే అంత, లేకపోతే అంత మంత్రి పదవి. తోటపల్లి ప్రాజెక్టులో ₹1 కోటి ఖర్చు పెట్టావో చెప్పు. ఉత్తరాంధ్ర సుజస్రాంతి ఏమైందో చెప్పు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పండబెట్టి సిగ్గు లేకుండా ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబు గారిని తెలుగుదేశాన్ని ఆడిపోసుకుంటే అయిపోయిందా? అరే ఏంటి సంఘటనలో? మొన్న సుబ్బయ్య హత్య జరిగింది కడప జిల్లాలో, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో. కప్పుచ్చుదాం అనుకున్నారు. పోలీసులకు చెప్పారు ఆ ప్రాంతానికి వెళ్ళమాకండి, యాగం జరుగుతున్న దగ్గర అధికారులు పిలిపిస్తే బీసీ నాయకుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆ యాగం దగ్గరికి వెళ్తే పట్టపగలు చంపేశారు. పోలీసులను ఆ పక్క వెళ్ళొద్దన్నారు. ఇవాళ ఆ సంఘటన దగ్గరికి లోకేష్ బాబు వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ నాయకుడు అవినీతిని ప్రశ్నిస్తే, జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్న దుర్మార్గాలు ప్రశ్నిస్తే, మీ ఎమ్మెల్యేల దోపిడీని ప్రశ్నిస్తే చంపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది, వాస్తవాలు బయటకు వచ్చాయి అని రాజకీయ పక్షాలు, మీడియా మాట్లాడుతూ ఉంది. వెంటనే డైవర్షన్. ఉత్తరాంధ్ర అయోధ్య రామతీర్థంలో రాముడికి అపచారం. ఆ విగ్రహాన్ని తొలగించి కోనేరులో పడేశారు. సంఘటన బయటపడిన తర్వాత ఇన్ఛార్జి మంత్రి వెల్లంపల్లి, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఎండోమెంట్ మినిస్టరు, ముఖ్యమంత్రి స్వయంగా 30వ తారీఖు పట్టాల పంపిణీ కార్యక్రమంలో విజయనగరం వెళ్ళారు. గంట సేపు ఒక దంపుడు ఉపన్యాసాలు చెప్పాడు. ఒక్క మాట రాముడికి జరిగిన అపచారం గురించి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఈ ఫేక్ ముఖ్యమంత్రిని, ఈ స్టెక్కర్ ముఖ్యమంత్రిని, ఈ పబ్జీ గేమ్ ఆడుకునే ముఖ్యమంత్రిని, తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని బయటికి రాని ముఖ్యమంత్రిని, సంఘటన ఖండించడానికి ధైర్యం లేని ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. విజయనగరం సభలో ఎందుకు ఖండించలా? ఎందుకు మీరు రామతీర్థం వెళ్ళా? మీరు రామతీర్థం వెళ్ళుంటే ఇంకో సంఘటన జరిగేదా? ఆ సంఘటనలు పునరావృతం అయ్యాయా? మీ ఉదాసీన వైఖరి, మీ నిర్లక్ష్య వైఖరి, మీ అహంకారపూరిత వైఖరి, దానివల్లే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సుబ్బయ్య డైవర్ట్ చేయడానికే రామతీర్థంలో సంఘటన జరిగింది. 2 రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి వెళ్తున్నారని తెలుసు. సాయిరెడ్డి గడ్డి పీకుతున్నాడా? విశాఖపట్నంలో కూర్చొని 5 రోజులు 4 రోజులు గడ్డి పీకుతున్నాడా? ఎందుకు వెళ్ళాలా?
చంద్రబాబు నాయుడు గారు నిన్న విశాఖపట్నం వెళ్తే ఎయిర్పోర్ట్లో అడ్డుకోవాలని చూశారు. అక్కడికి వచ్చిన వేలాది మంది ప్రజలను చూసి భయపడ్డారు. మళ్ళీ విజయనగరం వెళ్ళే లోపల కాన్వాయ్కి అడ్డంగా లారీలు పెట్టారు. మొత్తం నాయకులందరినీ కూడా లారీలు అడ్డం పెట్టి వెళ్ళనివ్వలా. మరి కాలినడకన చంద్రబాబు నాయుడు గారు కొండ మీదకి వెళ్తే గుడికి తాళం వేశారు. దొంగ వెళ్తే ఏటు ముద్ద వెళ్తే తలుపులు తీశారు. విగ్రహాలకి అప్పుడు అపచారం లేదు, అప్పుడు చూడొచ్చు. ఇవాళ ఇంకో దొంగ ఎల్లంపల్లి బొత్స సత్యనారాయణ వెళ్తే ఇవాళ అపచారం లేదు, దేవుణ్ణి చూడొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 12 సంవత్సరాలు పనిచేస్తా ఇవాళ ఆయన గుడి దగ్గరికి వెళ్తే దేవుణ్ణి చూడకూడదు, తాళాలు తీయరు. నిన్న ఆ పూజారి చేతులు మొక్కి చెప్పాడు, మా రాముడికే రక్షణ లేదని. దేశం అంతా వైరల్ అయింది, సోషల్ మీడియా అంతా కోడైకి వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకాలు, ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో, రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఇవాళ ఈ మాఫియా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ డిజైన్డ్ ప్రోగ్రామ్స్. ఎప్పుడు ఏ సంఘటన ఎక్కడ డైవర్ట్ చేయాలంటే అక్కడ ఆ రోజు మంత్రులతో బూతులు మాట్లాడిస్తారు. విగ్రహాల మీద దాడులు జరుగుతాయి, దేవాలయాల మీద దాడులు జరుగుతాయి. విషయాన్ని, మీడియాని, పత్రికల్ని, ఛానల్స్ని పక్కదోవ పట్టిస్తారు. దాంట్లో భాగంగానే సుబ్బయ్య హత్య జరగగానే దా విషయం బీసీల మీద జరిగిన హత్యను డైవర్ట్ చేయడానికి రామతీర్థాన్ని అక్కడ అపచారం బయటికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న దేశానికి, ప్రపంచానికి అక్కడ జరిగిన సంఘటనలు చూపించగానే పొద్దున్నే నిన్న అక్కడ పాడేరులో అమ్మవారు పాదాలు చెక్కేశారు. ఇక్కడ కర్నూలులో మంత్రాలయంలో సీతారాముల విగ్రహాలు గుడి మీద ధ్వంసం. 1 తారీఖు జనవరి 1 కూడా మీ కుతంత్రాల ఆపల, మీ దుర్మార్గాల ఆపల, మీ కుట్రల ఆపల. రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మీద దాడి. ఎక్కడ పోతా ఉన్నాం? ఎటు పోతా ఉంది? ఏం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి? ఓలకడో పలకడో మాట్లాడో. నీ అసమర్థతని, మీ పరిపాలనా వైఫల్యాన్ని, మీ హత్యల్ని, మీ అవినీతిని ఇవన్నీ కూడా పక్కదావ పట్టించడానికి, దృష్టి మరల్చడానికి ఈ సంఘటనల్ని, హిందూ దేవాలయాల మీద దాడిని మీరు ఒక కార్యక్రమంగా పెట్టుకొని మీ మత విశ్వాసాల మీద మీకు నమ్మకం ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బైబిల్ పెట్టుకొని ప్రమాణం చేయొచ్చు, లేకపోతే మీరు రకరకాల కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ఇవాళ హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తూ, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ, మత విశ్వాసాలను దెబ్బతీస్తూ ఇవాళ ఈ దుర్మార్గాలకి మీరు పాల్పడటమే కాకుండా మీ మంత్రులు మాడుతూ ఉన్న భాష, మీ మంత్రులు వాడుతూ ఉన్న మాటలు, మీ మంత్రులు ఉపయోగిస్తూ ఉన్న, మాట్లాడుతూ ఉన్న పద ప్రయోగాలన్నీ కూడా సిగ్గుపడే విధంగా, ఈ ప్రభుత్వం సిగ్గుపడే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కొడాలి నాని. మాట్లాడితే ఓడిపోయాం అంటున్నాడు. మీ అమ్మ ఓడిపోలేదా? జగన్మోహన్ రెడ్డి గారు, మీ తల్లిగారిని గెలిపించుకున్నారా? విశాఖపట్నంలో భంగపడలేదా? మీరు బోర్ల పడలేదా? దాన్ని ఎందుకు మాట్లాడరు? ఎందుకు ఇంత వీరంగం వేస్తున్నారు? ఓడిపోయామని 2014లో మీరు ఓడిపోలేదా? ఇవాళ 19లో 151 సీట్లు వచ్చేపాటికి కండకావరంతో, కళ్ళు నెత్తికెళ్ళి, మదంతో, అహంకారంతో, బాధ్యతారాహిత్యంగా, నోటికి అద్దు అదుపు లేకుండా, పశువులు కూడా మాట్లాడిన భాషతో బూతులు మాట్లాడతారా? బూతులు మాట్లాడేస్తే అయిపోతుందా? బూతులు మాట్లాడేస్తే సమస్యల పరిష్కారం అయిపోతాయా? బూతులు మాట్లాడేస్తే గొప్పవాళ్ళు అనుకుంటున్నారా? చేతనైతే సమస్యల పరిష్కారం చేయండి. ఇవాళ ఈ సంఘటనలన్నీ కూడా ఈ విధంగా ముందుకు రావడానికి ఇంకో కారణం మీ లక్షల పట్టాల పంపిణీ. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ 6500 కోట్లు ఇళ్ల పట్టాల ఏదైతే
భూములు కొనుగోలులో 4,000 కోట్లు, ఏదైతే మెరక పేరు మీద 2,000 కోట్ల దోపిడీ, పట్టాల పంపిణీ మీద పట్టా ₹1,00,000 ₹2,00,000 500 కోట్ల దోపిడీ, ఈ 6,500 కోట్లని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్తో మొత్తం కళ్ళకు కట్టినట్టు రాష్ట్రం అంతా కూడా మీ సెంటు పట్టా దోపిడీని అర్థం చేసుకుంది. కాబట్టి ఇవాళ ఎక్కడైతే ఈ పట్టా పంపిణీ కార్యక్రమం వాస్తవాలు బయటకు వచ్చాయో, మీ అవినీతి బయటకు వచ్చాయో, కొండల మీద, గుట్టల మీద, శ్మశానాల మీద మీరు ఇచ్చిన పట్టాలన్నీ కూడా ఇవాళ తీసుకున్న వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే, ఇవాళ ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి, మీ అవినీతిని, మీ అసమర్థతని కప్పుచ్చుకోవడానికి ఇవాళ ఎల్లంపల్లి శ్రీనివాస్తో, బొత్స సత్యనారాయణతో ప్లస్ కొడాల నానితో ఈ బూతులు పంచాంగం మొదలుపెట్టారు, ఈ బూతులు మాటలు మాట్లాడారు. ఇవాళ ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికి కూడా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తూ ఉంది, తప్పకుండా మూల్యం చెల్లించబోతూ ఉంది. ఇవాళ జరుగుతున్న దుర్మార్గాలన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. ఇవాళ ముఖ్యమంత్రి గారు నోరు తెరవకుండా ఇంట్లో కూర్చొని ఇవాళ మంత్రులతో బూతులు మాట్లాడిస్తే సమస్యలు పరిష్కారం కావాలని ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా నేను బొత్స సత్యనారాయణ అడుగుతా ఉన్నా. 5 రోజుల దాకా మీ కుటుంబం పూజించే రాములవారి దగ్గరికి ముఖ్యమంత్రి గారు 5 రోజులకు పర్మిషన్ ఇస్తే ఈరోజు బొత్స సత్యనారాయణ నోరు తెరుస్తూ ఉన్నాడు. విజయనగరంలో ఉండి ఆ రోజు మీరు కొండ మీదకి ఎందుకు వెళ్ళా? విజయనగరంలో ఉండి మీరు ఆ రోజు ఆ సంఘటన ఎందుకు ఖండించలా? సిగ్గుందా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి. సిగ్గుందా అని మంత్రులను అడుగుతా ఉన్నా. ఎల్లంపల్లి శ్రీనివాస్ అక్కడే ఉన్నాడు, బొత్స సత్యనారాయణ అక్కడే ఉన్నాడు, ముఖ్యమంత్రి అక్కడే ఉన్నాడు. 29 రామతీర్థంలో రాములవారి మీద దాడి జరిగింది. 30వ తారీఖు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలా? బొత్స ఎందుకు మాట్లాడలా? ఎల్లంపల్లి ఎందుకు మాట్లాడలా? ఇవాళ ఎందుకు కారుకోతలకు వస్తున్నారు? ఎందుకు ఇవాళ శాపాలు పెడుతున్నారు? ఎందుకు ఇవాళ మేమేదో మాట్లాడామని మాట్లాడుతున్నారు? ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని దూషించారా? మర్చిపోయావా బొత్స గారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మా చొక్కాలు పుచ్చుకోమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మమ్మల్ని బంగాళాఖాతంలో ఇసిరేయమన్నాడు, మా మీద చెప్పులు ఇసరమన్నాడు, మా మీద రాళ్ళు వేయమన్నాడు. ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నారా? ఇవాళ మీ అవినీతిని ప్రశ్నిస్తే, మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే, దేవాలయాల మీద దాడులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక వాస్తవాలు బయటపెడితే వేలాది మంది ప్రజలు నిన్న తరలి వచ్చి మీ దుర్మార్గాలను అడ్డుకుంటే పోలీసులు అడ్డం పెట్టి, లారీలు అడ్డం పెట్టి ఓ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కొండ మీద వెళ్లకుండా అడ్డం పడ్డారంటే సిగ్గుందా ఈ ప్రభుత్వానికని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ బీటెక్ రవిని అరెస్ట్ చేశారు. అంటే ఎంత పెత్తందారి విధానం! కడప జిల్లాలో దళిత మహిళ దుర్మార్గం జరిగితే, అఘాయిత్యం జరిగితే ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా అక్కడ ర్యాలీగా నిరసన కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థత, చాతకాంతనం, దళితుల మీద, బీసీల మీద జరుగుతున్న దాడుల్ని ప్రశ్నించడానికి మా తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత, అట్లాగే మా ఎస్సీ అధ్యక్షుడు రాజు, బీటెక్ రవి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎస్సీ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా మీ అవినీతి, మీ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరేమనుకుంటా ఉన్నారు? ఈ అధికారాలు శాశ్వతం కాదు, మీ రాజ్యం శాశ్వతం కాదు. రోజులు దగ్గర పడ్డాయి. తాడేపల్లి రాజప్రసాదానికి కోటలు బీటలు వారుతూ ఉన్నాయి. మీ తాడేపల్లి రాజప్రసాదం కోటలో బీటలు వారుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేతిలో ఉందని మీ ఇష్టారాజ్యంగా ఎస్సీ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎస్సీకి ఎస్టీ కేసులు పెట్టి దుర్మార్గాన్ని ప్రశ్నించినందుకు, ఎస్సీ దళిత మహిళల మీద జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఎంత దుర్మార్గం! ఇవాళ నాయకుల్ని ఎస్సీ ఎస్టీ కేసుల్లో అరెస్ట్ చేసి మీ కడప జిల్లాలో మీ పెత్తందారీ విధానాన్ని
ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? అవినీతిని ప్రశ్నిస్తే బీసీ నాయకుడు సుబ్బయ్యను చంపేస్తారా? అక్కడ గండికోట రిజర్వాయర్లో ముంపు బాధితుల తరపున మీ అవినీతిని ప్రశ్నిస్తే మీ నాయకుడినే చంపేశారు అక్కడ రెడ్డి గారిని. అరే ఏంటిది? అవినీతిని ప్రశ్నిస్తే గండికోటలో హత్య చేశారు, అవినీతిని ప్రశ్నిస్తే మన సుబ్బయ్యని పొట్టను పెట్టుకున్నారు. ఇవాళ బీటెక్ రవి, మన రాజు, అనిత వీళ్ళందరూ కూడా ర్యాలీగా దళిత మహిళకి న్యాయం చేయమని ప్రశ్నిస్తే, నిరసన తెలిపితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటే ఇది దుర్మార్గం. ఈ రాజారెడ్డి రాజ్యాంగం నడవదో. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే నడుస్తుంది. ఇవాళ మీరు తాడేపల్లి రాజప్రసాదంలో ఉండి ఉన్మాదంతో ఇవాళ ఊగిపోతా, ఇవాళ మీ సాయిరెడ్డి చేసిన నిర్వాకంతో నిన్న ఏదైతే రామతీర్థంలో వేలాది మంది భక్తుల సమక్షంలో మా పార్టీ కార్యకర్తల నాయకులు మీ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పర్యటన మీ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటన పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఉన్మాదంతో ఇవాళ బీటెక్ రవిని అరెస్ట్ చేశారు. బొత్స సత్యనారాయణతో బూతులు మాట్లాడిచ్చారు, కొడాలానితో బూతులు మాట్లాడిచ్చారు, వెల్లంపల్లి శ్రీనివాస్తో బూతులు మాట్లాడిచ్చారు. ఇవేమీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మీ అరాచకాలు, మీ దుర్మార్గాలు, మీవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ లోకేష్ బాబుని తిడితేనో, చంద్రబాబు గారిని తిడితేనో, మా తెలుగుదేశం పార్టీ నాయకులు తిడితేనో, మేము ఓడిపోయామని మా మీద బోర్డు ఏడిస్తేనో ఇవేమీ ప్రజలు ఇవాళ వినే పరిస్థితిలో లేరు. ఇవాళ మీరు చేసిన ఈ 141 దుర్మార్గాల మీద సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. ఈ ఫేక్ ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి. ఈ స్టిక్కర్ ముఖ్యమంత్రే సమాధానాలు చెప్పాలి తప్ప బూతుల మంత్రులతో దాడులు చేపిస్తూ, బూతుల మంత్రులతో బూతులు మాట్లాడిస్తూ ఇష్టారాజ్యంగా, బాధ్యతారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇవాళ దగ్గర 383వ రోజు అమరావతి ఉద్యమం. 116 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని గుండెలు పగిలి చనిపోతూ ఉన్నారు. ఏమాత్రం సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల్లో కూర్చొని, చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీలో తైతక్కలాడతా, చంద్రబాబు నాయుడు గారు కూర్చొన్న సెక్రటేరియట్లో తైతక్కలాడతా ఇవాళ మీరు అమరావతి రైతులను చంపేస్తున్నారు. 34,000 ఎకరాలు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులు ఉసురు ఈ ప్రభుత్వాన్ని తోలుతుంది. ఈ 116 రైతులు కుటుంబాలు కన్నీళ్లు ఈ ఉసురు ఈ ప్రభుత్వాన్ని తోలుతుంది. బూతుల మంత్రి కొడాలి నాని పేక మొక్క ఆడించుకుంటా, కోత మొక్క ఆడించుకుంటా ఇవాళ తమిళస్లో గుడివాడలో ఏ ప్రాంతానికి వెళ్ళినా గుడివాడ నియోజకవర్గంలో నీ పేక మొక్క, నీ కోత మొక్క 2,209 కోట్లు రైతులకు డబ్బులు రావాలి. రైతులు అమ్మిన ధాన్యం డబ్బులు, రైతులు కష్టపడి 6 కాలం కష్టపడి ధాన్యం ప్రభుత్వానికి అమ్మితే 2,209 కోట్లు బకాయిలు పెట్టి రైతులకు డబ్బులు కట్టకుండా నేను ఎవరిలో వేసా, దాంట్లో వేసా, దీంట్లో వేసా డ్రామాలు ఆడుతున్నారు, మోసం చేస్తూ ఉన్నారు, రైతుని దగా చేస్తూ ఉన్నారు. రైతు కష్టపడి అమ్మిన ధాన్యం డబ్బులు 2,209 కోట్లు డబ్బు కట్టమని జగన్మోహన్ రెడ్డి గారిని, బూతుల మంత్రి కొడాలి నానిని డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ఏదైతే ఈ దేవాలయాల మీద జరుగుతున్న దాడులకి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. ఈ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ విగ్రహాల మీద జరుగుతున్న దాడి, ఇవాళ దేవాలయాల మీద జరుగుతున్న దాడి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఉన్మాద చర్య. ఇది ప్రభుత్వం యొక్క డిజైన్డ్ కార్యక్రమాలు, ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో జరుగుతున్న కార్యక్రమాలు.